ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మోజు తీరాక కులం తక్కువ అని దాడి చేసిన సంఘటన సంచలనంగా మారింది. భర్త కోసం ఇంటికి వెళ్లిన అమ్మాయిపై తక్కువ కులం అనే కారణంతో చులకన చేసి దాడి చేసి అవమానించిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. దాడి చేసిన వారికి అండదండలు అందిస్తున్న పోలీసు అధికారే కారణమంటూ అతనిపై తక్షణ చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ ఎస్పీ డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇక వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఏ బూడిదపాడు గ్రామానికి చెందిన బషీర్ అనే ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తిరుపతి జిల్లాకు చెందిన నిహారిక అనే దళిత అమ్మాయితో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తూ 2024 మార్చి 18వ తేదీన ఒక గుడి ప్రాంతంలో రహస్యంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈ వివాహం బషీర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో బషీర్ నిహారిక దంపతులకు బెదిరింపులు రావడం జరిగింది. ఇదే విషయాన్ని శాంతినగర్ పోలీస్ స్టేషన్లో తమకు బషీర్ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని ఎస్ఐ సంతోష్ కి ఫిర్యాదు అందించారు. ఎస్ఐ సంతోష్ బషీర్ కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసి వారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, వారిని అడ్డగించకండి అని చెప్పి ఒక ఒప్పంద పత్రాన్ని వ్రాసి అబ్బాయి అమ్మాయి సంతకాలు చేయించుకుని వారిని అక్కడి నుండి పంపించడం జరిగింది. అయితే కొద్ది రోజులు వీరు తిరుపతిలో మరియు ఇతర ప్రాంతాల్లో ఉంటూ చివరకు అమ్మాయి వారి సొంత గ్రామంలో కాపురం కొనసాగిస్తూ ఈ మధ్యకాలంలో బషీర్ తన కుటుంబ సభ్యులను చూసి వస్తానని చెప్పి తమ గ్రామానికి వచ్చిన వ్యక్తిని తిరిగి తన దగ్గర పంపించకుండా దాచి ఉంచడంతో అమ్మాయి తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కేసు కింద శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అమ్మాయిని అసభ్యకరంగా అవమానిస్తూ నీవు ఎక్కడ కంప్లైంట్ చేయొద్దు, నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నీ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది అంటూ బెదిరించడం జరిగిందని తెలిపింది. అంతేకాకుండా నా కంప్లైంట్ తీసుకోకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నన్ను స్టేషన్లో ఉంచారని, చివరికి నేను ఒక మహిళను ఈ టైం దాకా ఎలా ఉంచుతారు, నేను మా ఊరికి వెళ్ళాలి, ఈ టైంలో బస్ సౌకర్యం కూడా ఉండదు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, నా ఫిర్యాదు తీసుకోకుండా ఈ విధంగా హింసిస్తే పై అధికారులకు ఫిర్యాదు చేస్తానడంతో నా కంప్లైంట్ తీసుకొని పంపించడం జరిగిందని వివరించింది. నా పేరు నిహారిక, నా తిరుపతి డిస్టిక్. నేను ఏ బూడిదపాడు జోగులాంబ గద్వాల డిస్టిక్ అనే ఆ విలేజ్లో అబ్బాయిని సోషల్ మీడియాలో ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను. ఎస్ బషీర్ అబ్బాయి ముస్లిము, కానీ బషీర్ అబ్బాయి పేరు. మార్చి 17వ తేదీన నేను శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఈవినింగ్ ఎస్ఐ గారే మా ఇద్దరిని కలిపి పంపించారు. తర్వాత వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి మ్యారేజ్ మా ఊరికి వెళ్ళి మా ఊర్లోనే ఉన్నాం మేము అక్కడ నుంచి. తర్వాత వాళ్ళ అన్న వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటే అబ్బాయి హెల్త్ బాగాలేదని సడన్గా ఊరు వెళ్తానని చెప్పి వచ్చాడు. ఊరు వెళ్తానని వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఒక్కసారి కూడా కాంట్రాక్ట్ అవ్వలే. వాళ్ళ అన్నకు కాల్ చేసి ఏమన్నా మీ తమ్ముడు ఇంటికి వచ్చాడా అంటే, మా తమ్ముడు ఇంటికి రాలేదు, నువ్వే చంపేసావేమో, వచ్చి ఎక్కడున్నాడో ఎదిగి పెట్టు, శాంతినగర్ పోలీస్ స్టేషన్కి రా తేల్చుకుందామని నాతో మాట్లాడాడు. నేను డైరెక్ట్ రావడం శాంతినగర్ పోలీస్ స్టేషన్కి రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఏమైందన్నా, వచ్చాడా, ఏమైంది, మీకు హెల్త్ బాగాలేదని వచ్చాడు కదా అని నేను అడగడం జరిగితే జుట్టు ఇలా పట్టుకొని ఏమి బజార్దానా, కులం తక్కువదానా, నిన్ను నా ఇంట్లోకి ఎట్లా రాణిస్తాను అనుకుంటున్నాను, నా తమ్ముడుకి తెలియక నీతో వచ్చాడు, నా తమ్ముడు ఎట్లా కాపురం చేశాడు చెప్పు, అలా నేను నీతో కాపురం చేస్తాను తను నాతో మాట్లాడడం జరిగింది. నేను వెళ్ళి శాంతినగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోలేదు. నైట్ 11 వరకు కంప్లైంట్ తీసుకోలేదు నా దగ్గర. మీరు కావాలంటే అక్కడ సీసీ ఫుటేజ్ అయినా సార్ చెక్ చేయండి సార్. నైట్ 11 వరకు నా దగ్గర కంప్లైంట్ అనేది తీసుకోలే. తర్వాత నేను ఎస్ఐ గారితో మాట్లాడాను. సార్ అట్లీస్ట్ మీరు కిడ్నాప్ అయ్యాడని చెప్పి, మిస్ అయ్యాడని చెప్పి కంప్లైంట్ అయినా తీసుకోవడం జరుగుద్ది కదా సార్ అంటే, నా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. 0 కంప్లైంట్ తీసుకుని ఇచ్చిన తర్వాత నేను మా ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచిందే కానీ ఎంక్వైరీ చేసింది కానీ నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, నాకు ఇన్ఫార్మ్ చేయకపోతే నేను అది అయిన తర్వాత నేను మళ్ళీ గద్వాలు ఎస్పీ మేడం ఆఫీస్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే అక్కడ మేడంకి చెప్పారు ఏమని, ఇట్లా బషీరు వచ్చాడు, మిస్సింగ్ కేసు పెట్టింది కదా, కనుక్కున్నాం, మా అమ్మాయికి అబ్బాయి వద్దంట అని చెప్పి అక్కడ చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు అబ్బాయి భరోసా సెంటర్కి వచ్చినప్పుడు అన్నీ ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయితో నేను కాపురం చేస్తున్నా, ఈ అమ్మాయితో ఉన్నా, ఈ అమ్మాయి ఫాస్ట్ ఏదైతే ఉందో అది ఎవ్రీథింగ్ నాకు తెలుసు అని. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ మ్యారీడ్ అని శాంతినగర్ పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. ఎస్ఐ గారికి, సిఐ గారికి చెప్పడం జరిగింది. మిగతా ఎస్సీ కమిటీకి సంబంధించిన ఒక 5 మెంబర్స్ దగ్గర చెప్పడం కూడా జరిగింది సార్. ఇప్పుడు ఆ అబ్బాయి మిస్ అయ్యడానికి నేను కంప్లైంట్ పెట్టినప్పుడు నువ్వు డిపార్ట్మెంట్లో వాళ్ళు నాకు న్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఆ అబ్బాయి నాతో ఉంటారో వదిలేస్తాడో లేదా అది తర్వాత ఏదైనా మాట్లాడతాం కదా. ఆ అబ్బాయి కనబడడం లేదని చెప్పినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా నీ డ్యూటీ నువ్వు చేయాలి అనుకున్నవారైతే ఎస్ఐ గారు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నాకు ఇన్ఫార్మ్ చేయలే. 1కి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చా, రెస్పాండ్ అవ్వలే. ఈ రోజు మార్నింగ్ నేను 2 డేస్ బ్యాక్ వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ పెట్టుకుంటాను అని చెప్తే వాళ్ళ మదర్ వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చి వెళ్ళగానే తాళాలు వేసుకుని వెళ్ళిపోయిండ్రు. నేను 2 డేస్ అక్కడే ఉన్నా. 2 డేస్ అక్కడ ఉంటే వర్షం వస్తుంది, బట్టలు తెచ్చుకోలే, ఊరు వెళ్దామని కల్లుకుంట్లోకి వెళ్తే వాళ్ళ అన్న, వాళ్ళ పెద్ద బావ, మా భర్త వాళ్ళ అన్న ఉన్నాడు కదా మౌలాలి, వాళ్ళ పెద్ద బావ, ఇంకొక 4
నెంబర్స్ కలుకుంటాలో నన్ను అటాక్ చేయడానికి వచ్చారు నా మీద. అప్పుడు కూడా డైలీ 100 కాల్ చేసినా కూడా శాంతినగర్ పోలీస్ స్టేషన్లో రెస్పాండ్ అవ్వలేదు సార్. నా దగ్గర ఆ రికార్డింగ్ కూడా ఉంది. తర్వాత వేరే అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసిన తర్వాత ఆ అన్న వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు. తర్వాత ఈరోజు మార్నింగ్ నేను ఊర్లో మా హస్బెండ్ ఉన్నాడని వెళ్తే మా హస్బెండ్ నన్ను ఎలా అంటే అలా కొడుతున్నా, అవతల వాళ్ళు వీడియో తీస్తున్నా, ఎస్ఐ గారు అక్కడే ఉన్నారు, నోట్లోంచి బ్లడ్ వస్తుంది. అయినా కూడా ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వలే. అదేమంటే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అంటారు. ఆ ప్లేస్లో నేను చనిపోయిన 7 days పై కంప్లైంట్ ఇస్తుందా సార్? ఎస్ఐ గారు ఎందుకు అట్లా చేయడు? ఇప్పుడు ఆడపిల్ల అన్యాయం జరిగింది అంటున్నారు, అక్కడ కొడుతున్నారు, చూస్తున్నారు కదా. ఎస్ఐ గారు లంచం తీసుకోకపోతే ఏం తీసుకోకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు సార్? ఆడపిల్ల అనేది డిపార్ట్మెంట్కి న్యాయం కోసం డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళే న్యాయం చెప్తే ఏ చట్టం న్యాయం చేస్తారు సార్? నేను 43 రోజులు ఎస్ఐ గారు చెప్పినాడా ఒక ఆడపిల్లతో కాపురం చేసి వదిలేస్తామని చెప్పి ఎస్ఐ గారు ఏమన్నా చెప్పాడా? దయచేసి మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. మీరు అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి నాకైతే హెల్ప్ చేయండి. ఎస్ఐ గారు నా విషయంలో చాలా అంటే చాలా మోసం చేస్తున్నాడు. దయచేసి మీరు అందరూ హెల్ప్ చేయండి సార్. తిరుపతి డిస్ట్రిక్ట్లో బషీర్ అనే అబ్బాయిని నేను మార్చి 18 మ్యారేజ్ చేసుకున్నాను. శాంతినగర్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాను. నన్ను ఇక్కడికి మౌలాలి అనే అతను వాళ్ళ అన్న, వీళ్ళు మా హస్బెండ్ మేము మా ఊర్లో ఉండే. అక్కడ నుంచి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి హెల్త్ బాగాలేదని పిలిపించినారు. రావడం అక్కడ నుంచి మళ్ళీ ఇతను నాకు కాల్ చేయలే, నా దగ్గరికి రాలే. నేను వాళ్ళ అన్నకు కాల్ చేసి మీ తమ్ముడు వచ్చినాడా అంటే కూడా నా తమ్ముడిని నువ్వే చంపేసావు, ఎక్కడ చంపేసావు, మా తమ్ముడిని తీసుకురా అని చెప్పి వాళ్ళ అన్న అడుగుతా ఉన్నాడు. మీకు ఎప్పుడు పెళ్ళైందమ్మా? మార్చి 18 అయిందన్న. మార్చి 18 ఈవినింగ్ అయింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెళ్ళైందన్నారు. ఆ పోలీస్ స్టేషన్లో రాసి ఇద్దరం నోట్ చేసి పోయినాము. దాంతో కూడా ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు ఒక 4 హెల్ప్ చేసే, అంటే వాళ్ళు కూడా ఉన్నారు సాక్షి. మీదే కమ్యూనిటీ అమ్మా? నాది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన. వీళ్ళు మీ హస్బెండ్ ముస్లిం. ఏం పేరు? బషీర్. ఏం జరిగిందమ్మా? అయితే నన్ను నమ్మించి నన్ను పెళ్లి చేసుకుని ఈ రోజు నన్ను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసినాడు అన్న. నేను ఇక్కడికి వస్తే వాళ్ళ అన్న నుండి మీ తమ్ముడు ఇక్కడికి వచ్చినాడు కదా నన్ను అడిగితే, మా తమ్ముడు ఇక్కడికి రాలేదు, నువ్వే చంపేసావు మా తమ్ముడిని అంటే, మీ తమ్ముడు ఎక్కడున్నాడో నీకు తెలుసు అన్న, మీ తమ్ముడు వచ్చేదాకా నా లైఫ్కి మీరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి అంటే, నేను కానీ ఏమన్నా పనుకోవాలన్నా నీతో, నేను కానీ కాపురం చేయాలన్నా, లేదంటే నా తమ్ముడు ఎట్లా కాపురం చేసిండో చెప్పు, నేను కాపురం చేస్తాను నీదని వాళ్ళ అన్న అడిగా నన్ను. ఈమెను అడిగితే అంటే వాళ్ళ బషీర్ అంటే మీ భర్త వాళ్ళ అన్న, మా భర్త వాళ్ళ అన్న, మా బావగారు కాదు, మీతో అలా అన్నాడు. మా తోడుకోడలు చూస్తే మీ బషీర్ ఎక్కడికి వెళ్ళాడంటే, మా వరదని ఆ రోజే ఇడిచిపెట్టినాం కానీ నీతో ఇక్కడికి వచ్చినాడా, ఇక్కడికి రాలే అంటే ఇక్కడికే వచ్చినాడు. నాకు తెలుసు వీళ్ళకి కాల్ చేసినారు, ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి కొంతమంది కాల్ చేసినారంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పనుకునే దానికి వచ్చినవా, లేదా నా ముగ్గురు దగ్గర పనుకునే దానికి వచ్చినవా నన్ను ఏమనే నాతో. ఇంకా వీళ్ళు నన్ను ఇట్లా మోసం చేసి వచ్చిందని నేను ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందన్న నాకు. ఈ శాంతినగర్ ఎస్ఐ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెడితే రెస్పాండ్ అవ్వలే ఎస్ఐ. ఇది వీళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ ఊరి నుంచి ఒక అన్న వచ్చి కలిసిండు. అప్పటి నుంచి అసలు రెస్పాండే అవ్వడం లే ఎస్ఐ. ఇప్పుడు ఈ బషీర్ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? కావాలన్నా మరి వీళ్ళు ఏమంటున్నారు? మీ ఇప్పుడు అత్త మామలు ఉన్నారా? నాకు తెలియదు అంటున్నారు. తను ఏమంటే ఇక్కడే ఉన్నాడు, ఈ ఫ్యామిలీలోనే ఉన్నాడు. ఇంతకుముందు మిమ్మల్ని చూసారా వీళ్ళు? ఇక్కడ ఊర్లో అందరూ చూసారు. వచ్చిపోయారా మీరు? 2 సార్లు వచ్చాయి ఈ ఊరికి. ఒకసారి తీసుకొచ్చిండు ఇక్కడికి. అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారా? బషీర్ తీసుకురాకపోతే నాకు ఈ ఊరు ఇది ఎట్లా తెలుస్తుంది అన్న? నాది తిరుపతి డిస్ట్రిక్ట్, ఇది తెలంగాణ, నాకు ఎట్లా తెలుస్తుంది? నన్ను ఇక్కడికి బషీరే తోడుకొచ్చిండు. అప్పుడు మరి వీళ్ళు ఇంట్లోకి రానిచ్చారా? ఎందుకు? క్యాస్ట్ నేను కులం తక్కువ దాన్ని కదా, నేను ఎస్సీ అమ్మాయిని అంటే అందరూ కులం తక్కువ దాన్ని, నా ఇంట్లో పురాణం ఉంటుంది, నేను ఎట్లా రాణిస్తాను? మీరు పెళ్లి చేసుకోక ముందు మరి మీ హస్బెండ్కి చెప్పలేదా మీరు మీ క్యాస్ట్? తెలుసు, నా క్యాస్ట్ తెలుసు, నా ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసు, నా ఫాస్ట్ ఏదైతే ఉందో అన్నీ తెలుసు దానికి. అన్నీ తెలిసి నువ్వు లేకపోతే నేను బతకలేనని. ఎందుకు మరి మీ భర్త మీకు అంటే మీకు అన్ని తెలిసి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మారడానికి కారణం, ప్రధానమైన కారణం? మౌలాలి అన్న, మౌలాలి వాళ్ళు వదిన వాళ్ళే వదిన వాళ్ళ అమ్మగారు. బషీర్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకొని తర్వాత కొద్ది రోజులు కాపురం చేసి ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటికి చెప్పా పెట్టకుండా నేను ఇంటికి వెళ్ళొస్తా మళ్ళీ వస్తా అని నమ్మించి మోసం మాటలు చెప్పి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే వాళ్ళతో మాట్లాడడము, మా ఇంట్లో వద్దన్నారు, నువ్వు కులం తక్కువ దానివి, నేను అప్పుడు తెలియక పెళ్లి చేసుకున్నా నిన్ను అని చెప్పి అన్నీ లేనిపోని చెప్పి వాళ్ళ అన్నతో మాట్లాడిస్తున్నాడు ప్రతిదీ. వాళ్ళ అన్న ఏమంటున్నాడు, మా తమ్ముడు లేడు, మా తమ్ముడు మిస్సింగ్ కేసు అని, మేమే మిస్సింగ్ కేసు అని పెట్టి ఇది చేస్తాము, మీరే ఏం చేసినారేమో మా తమ్ముడిని అంటే ఆల్రెడీ ఊర్లో ఉన్నాడు అని మాకు తెలిసింది. తెలిసి అడిగితే కూడా ఇప్పుడు ఆ అమ్మాయితోనే ఫోన్ మాట్లాడిస్తుంటే ఏమంటున్నాడు, సరే ఇప్పుడు మా తమ్ముడు లేడు, నాతో కాపురం చేస్తావా, రా అయితే వచ్చి నాతో కాపురం చేయి, అప్పుడు మా తమ్ముడు ఎక్కడున్నాడని తెలుస్తుంది. ఇంకా పచ్చి మాటలు మాట్లాడడం, వాడికి పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, భార్య ఉంది, మరి తను మాట్లాడడం కరెక్టా?
ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఇటుకు వచ్చిన తర్వాత మమ్మల్ని దబాయిస్తుంది. ఇది నాది ఇల్లు, నాది, నేను 4 పిల్లలను కన్నాను, నా పిల్లలు, నా ఇంట్లో ఆస్తి ఉంది, నా ఇంట్లో బంగారు ఉంది, మీరంతా తీసుకుపోవడానికి వచ్చినారు ఇంతమంది అని చెప్పి. మీరెవరు ఇంతకు? మేము పెద్దమ్మని అవుతాం. అమ్మాయి తరపు నుంచి వచ్చారా? అమ్మాయి తరపు నుంచి వచ్చినాం. అమ్మాయి తరపు నుంచి. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారమ్మా? మా పాపకు న్యాయం చేయాలా, మా పిల్లోడు మాకు పాపతో కాపురం చేయాలంటే. ఎట్లా నమ్మించి మోసం చేసి అమ్మాయిని తీసుకొని పక్కకుండి, మా ఇంట్లో వాళ్ళు కూడా అక్కడ అందరూ వద్దన్నారు అప్పుడే. అంటే లేదు నేను కంపల్సరీ అమ్మాయితోనే కాపురం చేస్తా అన్నాడు. కాబట్టి మాకు ఆ అబ్బాయి మా పాపను కాపురం చేయించుకోవాలా, మాకు అదే న్యాయం కావాలి. లేదనే ఏదన్నా జరిగిందనుకో ఎటువంటి దానికైనా మేము సిద్ధం. ఆ అమ్మాయి ఇంటి ముందే సూసైడ్ కూడా చేసుకుంటుంది. మేము ఏదైనా కూడా చేసేదానికి, మా పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మాకు వాడు కాపురం చేయాలి. లేదంటే మాత్రం ఎంత తీవ్రమైన పరిణామాలకైనా మేము సిద్ధం. కులం తక్కువ అయితే ఇప్పుడు ముందు చెప్పింది మా అమ్మాయి నాది ఎస్సీ అయినా ఏం పర్వాలేదు, అంత అవసరంలే. ఇంటికి తీసుకొచ్చినాడు, ఇంటికి తీసుకొస్తేనే కదా మా అమ్మాయికి ఇల్లు అడ్రస్ తెలిసేది. మేము ఇప్పుడు ఎవరినేమి కనుక్కొని రాలే. పోలీస్ స్టేషన్కి కూడా పోయినాం కదా, శాంతినగర్ పోలీస్ స్టేషన్కు, అక్కడ కూడా జరిగింది అంత ఈ సబ్జెక్ట్ గురించి. మళ్ళీ ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చినాడు. ఇప్పుడు మాకు తెలియదు అనడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు తప్పించుకొని ఉంటే ఎంతవరకైనా వాళ్ళు ఎక్కడ దాచుకున్నా మేమైతే వదలము. వెళ్ళారు కదా, ఎస్ఐ గారు మిమ్మల్ని పంపించారంటారు కదా, మరి తిరిగి నీ సమస్యను మళ్ళీ ఎస్ఐ గారి దగ్గర మీరు పెట్టారా? ఇక్కడికి వచ్చాను, నా భర్త ఇక్కడికి వచ్చాడా అని చెప్పి మా వాళ్ళని ఇక్కడ వచ్చి అడిగాను. మా బావగారిని ఇక్కడ అడిగితే ఏమమ్మా ఇక్కడ రాలేదు నాకు తెలియదు అనగానే, సరే నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. అక్కడ కంప్లైంట్ ఇచ్చా, ఇట్లా మా హస్బెండ్ మిస్ అయ్యాడు సార్ అని కంప్లైంట్ ఇచ్చా. నైట్ 11 నేను 8కి వెళ్తే స్టేషన్ దగ్గరికి ఆఫ్టర్నూన్ 11 వరకు నా కంప్లైంట్ తీసుకోలే. తర్వాత ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత కంప్లైంట్ తీసుకోని చెప్పే. తర్వాత నైట్ 10:30 వరకు నేను కంప్లైంట్ నాది అసలు పట్టించుకోవాలా. 10:30కి నేను మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత కదా నా మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఏమని చేశారమ్మా? మా రిలేటివ్స్కి కాల్ చేసి ఇట్లా మీ అమ్మాయి బషీర్ అనే అబ్బాయితో ఇట్లా వచ్చేసింది కదా, అమ్మాయి ఫాస్టే ఉంది, అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని నా గురించి రాంగ్ గా నా ఫ్యామిలీకి చెప్పడం ఎస్ఐ గారు చేశారు. ఎస్ఐ గారే కాల్ చేశారు. నా సరౌండింగ్ లో ఎంతమంది అయితే ఎస్ఐ గారు ఎవరెవరికి కాల్ చేశారో ప్రతి ఒక్కరూ చెప్తారు. రికార్డింగ్స్ కూడా ఉన్నాయి కొంతమంది దగ్గర. ఏమో ఎస్ఐ వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది. సంతోష్ కుమార్ సంథింగ్ ఆ సార్ నేమ్ ఐడియా లేదు. సంతోష్ అని అయితే వస్తుంది. పంచలింగాల ఎస్ఐ సంతోష్. మా బావగారు, ఎస్ఐ గారు, నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్, మా తోడుకోళ్ళు, వీళ్ళందరి వల్ల నాకు ప్రాణ నష్టం ఉంది. మా అత్తగారు, నేను ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయినని నన్ను ఇంట్లోకి రానివ్వడంలే. నా భర్త నాకు కావాలి, నా భర్తను కానీ నాకు కానీ ఇవ్వకపోతే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటా. వీళ్ళ ముందే చావైనా బతికని ఇక్కడే డిసైడ్ అవుతా. నా లైఫ్ నాకు కావాలి, నా లైఫ్ దయచేసి నా లైఫ్ నాకు ఇవ్వండి. కాళ్ళు కొట్టుకుంటే దయచేసి అందరూ కలిసి నాకు న్యాయం చేయండి. నా లైఫ్ నాశనం చేసింది. న్యాయం కోసం టోస్టెడ్ వెళ్తే ఎస్ఐ కూడా న్యాయం చేయలే. ఇక ఎవరి దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరుగుద్ది. నమ్మించి తీసుకుని వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఇలా చేయడం కరెక్ట్ తనకి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.